కంచు మోగినట్లు కనకం మోగునా అనే సామెతను మార్చేసింది బంగారం. ఇప్పుడు కనకం ధర కంచు మోగినట్లు మోగుతోంది. రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతోంది. బంగారం ధర ఇవాళ ఇండియాలో బంగారం ధరలు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో ముదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది. దీన్ని అనుసరించి దేశీయంగానూ పసిడి ధర పరుగులు పెడుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 99,600 పైనే పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. 10 గ్రాములపై 700 రూపాయలు పెరిగి 90,150 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,000 రూపాయలు దాటడం ఇదే ఫస్ట్ టైం. ₹1,00,000 మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. అటు వెండి సైతం కిలో 98,000గా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో మాట్లాడడానికి స్టాక్ అనలిస్ట్ జివిఎస్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇప్పుడు బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. దాదాపు 99,000 ₹1,00,000 దగ్గరగా పలుకుతోంది. ఎలా చూడొచ్చు ఈ రేట్? ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు మన క్లోజ్ అయిపోయి కొంతసేపటికి 1,00,000 టచ్ చేస్తారు. టీవీలు, ఛానల్స్, పేపర్లు, మ్యాగజైన్లు, యూట్యూబ్లు, ఏవైతే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్ని 1,00,000 అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే 3414.05 హైయెస్ట్ అన్నమాట. ఇయర్లీ హై, లైఫ్ టైం హై డాలర్ లో అయింది. ఈ రోజు ఒక్కరోజే $85.10 పెరిగింది. 2.5% అన్నమాట. ఒక్కరోజే 3 నుంచి 4,000 రూపాయలు తేడా వస్తుంది. ఏది తులానికి అంటే మామూలుగా లేదు. ఇప్పుడు 34.14 ఆల్ టైమ్ హై, లైఫ్ టైం హై, ఇయర్లీ హై, ఈ రోజు హై. ఇప్పుడు 99,600 ఇంతకు ముందు ఉంది. దాన్ని అప్డేట్ చేస్తారు. ఇప్పుడు చేస్తే 1,00,000 టచ్ చేస్తారు. 1,00,000 అవుతుంది. ఎందుకు అవుతుంది ఏంటిది అంటే మీరు అన్నట్టుగా ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్ మీద. కానీ మన మార్కెట్లు ఈ రోజు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఎందుకు క్లోజ్ అయినాయి? 855 పాయింట్లు పెరగడం జరిగింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మన మార్కెట్లు 79,000 సెన్సెక్స్ దాటడం జరిగింది. ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీలు ఉన్నాయో 23 కంపెనీలు పాజిటివ్ లోకి రావడం జరిగింది. అయితే ఈ అన్నిటికీ రీజన్ ఏంటిదంటే ఏమీ లేదు. ఇప్పుడు ఈ అవుట్డేటెడ్ అయిపోయినట్టు ఈ ట్రంప్ ఈ టారిఫ్లు, ఈ సుంకాలు ఒకటి అంటే ఈ సుంకాలు టారిఫ్లు పట్టించుకోవట్లేదు మన మార్కెట్ ఒకటి. రెండోది ఎఫ్ఐలు కంటిన్యూగా మంది బై చేస్తున్నారు. ఒకటి ఎట్లా ఉంటదంటే జనరల్ గా ఇప్పుడు చైనాకు అంతకుముందు రష్యా అమెరికా అనేది, ఇప్పుడు చైనా అమెరికా అయింది. ఏదైనా ఉంటే రష్యా వాళ్ళు సైలెంట్ అయ్యారు, చైనా వాళ్ళు అమెరికా వాళ్లే. వీళ్ళు సుంకాలు అనగానే వాళ్ళు సుంకాలు పెంచడం, వాళ్ళు సుంకాలు అనగానే వీళ్ళు పెంచడం. అయితే చైనా వాళ్ళకి ఒకటే ఉద్దేశం, వరల్డ్ లో ఎక్కడా వాళ్ళ ప్రొడక్ట్ సేల్ అవుతుంది, ఎక్కడ సుంకాలు తక్కువ ఉంటే వాళ్ళు ఆ దేశాంతో మిత్రత్వం ఉంటారు, ఆ దేశానికి వాళ్ళ ప్రొడక్ట్స్ పంపిస్తారు. ఇక మన దేశానికి ఏంటిది, మనకి ఎక్కడ సుంకాలు కాదు, ఎక్కడ ప్రొడక్ట్ చీప్ లో వస్తుందో మనకు కావాలి, అంతవరకే మన లెక్కలు. అందుకని మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మన మార్కెట్ పాజిటివ్ లో ఉంది. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి ఇవాళ కూడా మార్కెట్ అంటే క్రూడ్ ఆయిల్ తగ్గటం, రూపీ మంది స్ట్రాంగ్ అవటం, అంటే డాలర్ వీక్ అయిందంటే డాలర్ ఇండెక్స్ వీక్ అయింది. డాలర్ ఇండెక్స్ వీక్ అయిందంటే మన మార్కెట్, మన రూపీ స్ట్రాంగ్ అవుతున్నట్టు ఒకటి. మన మార్కెట్ ఈ రోజు ఇవన్నీ పట్టించుకోకుండానే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, మన మార్కెట్ లో 79,000 దాటిపోవటం, రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఈ వారము ఏదైతే ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది అన్నట్టు. ఈ ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీ ఉందో ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కవరింగ్ ఉంటాయి అనమాట. అంటే షార్ట్ కవరింగ్ అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా మార్కెట్ పడింది కాబట్టి. ఇప్పుడు ఇవాళ సోమవారం అయిపోయింది, మంగళ, బుధ, గురువారం. గురువారం తోటి మంత్లీ ఏప్రిల్ ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది. అందుకని వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, స్పెక్యులేషన్ ఉంటుంది, షార్ట్ కవరింగ్ ఉంటుంది. ఎఫ్ఐఐ ఇప్పటి వరకు అమ్మి ఉన్నారు, వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ అంటే బైలోకి వెళ్ళిపోతారు.
మళ్ళీ రిజల్ట్స్ ఒకటి ఈ ట్రంప్ ఏదైతే ఉందో అవుట్డేటెడ్ అంటారు. అవుట్డేటెడ్ అంటే ఏంటిదంటే ఇక మార్కెట్ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే ఈయన ఒక రోజు ఒక డెసిషన్ చెప్తాడు, పాజిటివ్ అంటాడు, నెగిటివ్ అంటాడు, న్యూట్రల్ అంటాడు, ఒక రోజు సుంకం ఉందంటాడు, ఒక రోజు సుంకం లేదంటాడు, ఒక రోజు మిత్రత్వం అంటాడు, ఒక రోజు చర్చలతో అంటారు. ఇవన్నీ ఒక పద్ధతి. రెండోది ఇప్పుడు ఈ రోజు అమెరికా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా మన ఇండియా విజిట్ చేయడం జరిగింది, మోడీ గారు కలవడం జరిగింది. అది మనం ఇప్పుడు టీవీలో వాటిలో ఆల్రెడీ ఉదయం నుంచి న్యూస్ వస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు మన దేశాన్ని విజిట్ చేయటం ఏది అమెరికా నుంచి. ఇప్పుడు అంటే వాళ్ళ తరఫున అంటే వైస్ ప్రెసిడెంట్ అనుకుంటే వాళ్ళ తరఫున రావటం మన ఇండియా విజిట్ చేస్తారు కాబట్టి కొంచెం పాజిటివ్ అనమాట. అంటే ఏదైనా చర్చలు కానీ ఏదైనా ఉంది అంటే మన దేశంతో మిత్రత్వం ఉంటుంది కాబట్టి మనకి అంతగా పెద్దగా సుంకాలు కానీ వీటి మీద మనకి ఎఫెక్ట్ పడదు, ఉండదు. అంటే అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా 10 గ్రాముల బంగారం ధర అంటే తొలిసారి 96,000 మార్క్ దాటినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు అమెరికా చైనాలు రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనాల మధ్య దాదాపు సయోధ్య వాణిజ్య విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? అవును అంతే ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ చూడవలసింది ఈ గోల్డ్ ఎంసీఎక్స్ లో ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో అది మనం చేసేది కాదు, వరల్డ్ మార్కెట్ లో బేస్ అయి ఉంటది. వరల్డ్ మార్కెట్ లో పాజిటివ్ ఉంటాయి. అంటే వరల్డ్ మార్కెట్ లో ఈ రోజు ఆల్ టైమ్ హైక్ పోయింది $3,416 ఔన్స్ బంగారం. అయితే ఎప్పుడైనా ఈ గోల్డ్ పెరిగినప్పుడు సిల్వర్ పెరుగుతుంది. ఇది అన్నిటికంటే కూడా ఒకటి మెయిన్ ఏంటిదంటే ఈ అనిశ్చిత పరిస్థితులు వీటితోటి ఒకటి. రెండోది వరల్డ్ లో ఏవైతే దేశాలే కొనటం ఒకటి. ఇవన్నీ కూడా మైన్స్ లో పై పొరల్లో లేదు. ఇప్పుడు గోల్డ్ ఏదైతే మైన్స్ అంటే ఖనిజాలు ఆ అడుగు పొరల్లోంచి బయటకు తీయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా అవుతుందో ఎక్కడైతే ఆ మైన్స్ ఉంటాయో ఆ మైన్స్ లోంచి ప్రొడక్షన్ పెరగాలి. ప్రొడక్షన్ కనుక పెరిగితే మార్కెట్ లోకి సప్లై పెరుగుతుంది. గోల్డ్ ఏదైతే సప్లై పెరుగుతుందో అప్పుడు డిమాండ్ తగ్గుద్ది. ఇంకొకటి మనకి మ్యారేజెస్ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లో అక్షయ తృతీయ ఉంది. వీటన్నిటితోటి ఇప్పుడు ఒకవేళ ఉన్న ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హై అయితే ఇప్పుడు మనం క్లోజ్ చేసి కొంచెం సేపు అయ్యేటప్పటికి నైట్ కో ఎప్పటికో 1 lakh అని టచ్ చేస్తారు, చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వీలైతే మనం రేపు వీడియోలో అది కూడా చెప్పొచ్చు, ఏది ఆడియోలో, ఏది మన గోల్డ్ ఆల్ టైమ్ హై టచ్ అయింది 1 lakh అని మనం చెప్పడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే మెయిన్ ఇవే అన్నమాట. ఆల్రెడీ అది పాజిటివ్ లో ఉండటం, దగ్గరలో ఉండటం లక్షకి. ఇది వరల్డ్ మార్కెట్లు. ఇంకా వీటన్నిటికంటే కూడా ఈ ధర నిర్ణయించే పద్ధతి ఏదైతే ఉందో LBME అని ఉంటది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. వరల్డ్ మొత్తానికి ఈ లండన్ బులియన్ మార్కెట్స్ వాళ్ళే అసోసియేషన్ వాళ్ళు ధర నిర్ణయిస్తారు. వాళ్ళు ఎలా ధర నిర్ణయిస్తారు? మార్కెట్ లో డిమాండ్, యూసేజీ, ప్రొడక్షన్, సప్లై వీటన్నిటిని బట్టి డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, సప్లై లేదు, ఆటోమేటిక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అయితే ఈ ప్రొడక్షన్ అలానే ఉండి యూసేజ్ ఎక్కువయ్యి సప్లై లేకపోతే డిమాండ్ ఎక్కువైతే ధర పెరుగుతుంది. ఇప్పుడు జరిగేది ఇది. ఏంటిది? డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై ఉంది, కానీ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ కంటే డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది. అందుకని గోల్డ్ పెరుగుతూ వచ్చింది. 3416.7 ఇప్పుడు లైవ్ అనమాట. $88 పెరిగింది, 2.64% పెరిగింది గోల్డ్. అది లైవ్ లో ట్రేడ్ అవుతుంటది. ఒకవేళ ఎవరైతే ఈ వీడియో వింటుంటారో చూస్తుంటారో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, INVESTING investing.com. అది వరల్డ్ వెబ్సైట్. వరల్డ్ లో లైవ్ లో 24 గంటల్లో ఒక 2-3 గంటలు తప్పిస్తే 21 గంటలు కంటిన్యూగా లైవ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, లైవ్ నడుస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క రోజు 3,000-4,000 డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు గోల్డ్ లో. అంతకుముందు లేదు ఇంత. ఎప్పుడైతే లక్షకి దగ్గరికి వచ్చిందో అందరి దృష్టి ఇప్పుడు మనం ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా, ఒకిద్దరు కలిసిన పెళ్లిళ్ళు అనుకోండి, మామూలు ఫ్రెండ్స్ గానీ, అబ్బా 1 lakh వచ్చేసిందట, 1 lakh వస్తున్నట్టు గోల్డ్, మిస్ అయిపోయినాం, కొనలేదు, ఇప్పుడు కొనొచ్చా, కొనకూడదా, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇంకా మనం కొనలేకపోయినాం, అప్పుడు కొనేటైతే ఇప్పటికి బాగా మనకి ఉపయోగపడేది, మ్యారేజెస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు తప్ప కొనడానికి మరి ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి, ఇవే అనమాట. అందుకని మనం చూడవలసింది ఏమీ లేదు ఇప్పుడు. ఇక తప్పదు అనమాట. మ్యారేజెస్ అయితే ఇక తప్పదు, కొనాల్సిందే ఒకటి. ఇక రెండోది కొద్దిగా అన్న కొంటారు అనమాట. అంటే మెయిన్ బేసిక్ ఏవైతే మంగళసూత్రాలు, గాజులు, మెటల్ కాదు అవి సిల్వర్ కిందకి వస్తాయి. ఓకే, ఏవైతే మెయిన్ బేసిక్స్ ఉంటాయో అవన్నీ మంగళసూత్రాలు అంటే ఏవైతే ఉంటాయో
అవి కొనడానికి తప్పదన్నట్టు. కాకపోతే కొంచెం తూకం తక్కువ కొంటారు, అంటే ధర పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా ఉంటుంది. కాకపోతే ఈ ట్రిప్ తోటి అందరికి అవేర్నెస్ వచ్చింది. ఎప్పుడైతే గోల్డ్ తగ్గుద్దో మళ్ళీ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పట్లో తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే ఈ ట్రంప్ ఇవన్నీ 90 రోజులు ఉంది. 90 రోజుల వరకు అంటే మనకి సుమారుగా ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్ ఎప్పుడో జరుగుద్ది, అంటే 3 నెలలు పడుతుంది. కాబట్టి మే ఎండింగ్, జూన్ ఎండింగ్, జూలై అప్పటి వరకు అక్కడి వరకు ఏదైనా చర్చలు అయ్యి పాజిటివ్ అయితేనో ఓకే, మార్కెట్లు స్థిరత్వం ఏర్పడితే ఓకే. లేకపోతే మళ్ళీ ఇది 1,00,000 కాదు, 1,00,000 మళ్ళీ పాత వార్త అయిపోద్ది, అంటే దిగిపోతుంది. మళ్ళీ దిగినా మళ్ళీ ఎందుకోసం అంటుందంటే అంతకుముందు ఒక 10-15 రోజుల కిందట ఒక 2 రోజులు పాజిటివ్ వచ్చింది షేర్ మార్కెట్, అంటే వరల్డ్ మార్కెట్లు, యూరోప్, యుఎస్, చైనా అన్ని మార్కెట్లు పాజిటివ్ రాగానే గోల్డ్ 2 రోజులు ఫాస్ట్ గా ఫాల్ అయింది. మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్లు, మేము అది లేదు ఇది లేదు అనగానే మళ్ళీ మార్కెట్ మామూలు అయిపోయింది. మన మార్కెట్ మామూలే, గోల్డ్ మార్కెట్ మామూలే, అంటే కంటిన్యూగా రోజు 80-70 డాలర్లే అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ 16.70 డాలర్లు investing.com లో వెరిఫై చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నేను చూసి చెప్పడమే కాదు, మనం చూసే వాళ్ళు కూడా మన ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు గోల్డ్ పెరుగుతుందా, ఎవరి మీద ఆధారపడే బదులు పెరిగింది, తగ్గింది అని తెలుసుకోవచ్చు వాళ్ళు కూడా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.